వీళ్ళ ఓకే. మీద మీ మీద చేసినటువంటి అలిగేషన్స్ గురించి ఏం చెప్తారు? నేను అది చెప్తాను. ఇప్పుడు ఎవడు పడితే వాడు ఏది చెప్పినా నేను పెద్దగా తీసుకోను. ఇప్పుడు మా నాన్నగారు ఒక పొజిషన్‌లో ఉన్నారు. ఓకే. హి ఈస్ ఎ సబ్ ఇన్స్‌పెక్టర్. ఐ అగ్రీ. 50-70 మంది నిరుద్యోగుల ఫేక్ సర్టిఫికేట్స్ చేసి వాళ్ళ కడుపు మీద కొట్టారు మీరు అనే అలిగేషన్ చేశాడు వీడు. అసలు అది నిజమా? 50 మంది కాదండి. కనీసం ఒక ఇద్దరు ముగ్గురైనా ప్రూవ్ చేయమనండి. అలిగేషన్ ఇలా చేసేస్తే సరిపోదు కదా! యూ హ్యావ్ టు బ్రింగ్ ద ప్రూఫ్. ఓకే. ఇంతమందిని చేసే వరకు ఏదో పేపర్ చూపిస్తున్నాడు మీ తమ్ముడు ఫోటో పెట్టి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసేసారని. ఒకటి చెప్తానండి. వాళ్ళు ఏదన్నా చూపియొచ్చు. నార్మల్‌గా మీకు చెప్తున్నాను. నిజంగా అది అలా ఉంటే అప్పుడు ఏం చేయాలి? దాన్ని తీసుకెళ్ళి కోర్ట్‌లోనో ఎక్కడో ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఈరోజు మంగ్లీ గారి గురించి మాట్లాడినందుకే అది మాట్లాడడం కాదు. మంగ్లీ అనే పర్సన్ బాధితులను వచ్చి కలవాలి. ఆమె వల్లనే బాధితులు నష్టపోయినారు. ఈ బాధితులను కలిసే వరకు మా పోరాటం ఆగదు అని చెప్పినాం. ఒకవేళ కలవకపోతే మంగ్లీకి సపోర్ట్ చేసే వాళ్ళని మన గిరిజన జాతి నుంచి బాయ్కాట్ చేయండి అని అన్నాను నేను. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నుంచి కూడా చెప్తున్నాను. మంగ్లీకి సపోర్ట్ చేసి మిగతా వాళ్ళను పట్టించుకొని వాళ్ళని బాయ్కాట్ చేయండి. మిగతా బాధితులను పట్టించుకోవాలని బాయ్కాట్ చేయండి. ఇది చెప్పినందుకు వాళ్ళు ఎలా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడమే గగనం అండి. ఆడపిల్లలు అంటే మంగ్లీ గురించి మాట్లాడొద్దా? ఎవరు మాట్లాడితే తప్పేముంది? ఆమె వ్యక్తిగతంగా ఏమన్నా విమర్శించామా? ఈరోజు ఈ మోతిలాల్ నాయక్ అనే పర్సన్ ఎవరికి సపోర్ట్ ఇస్తున్నాడో సపోర్ట్ చేస్తున్నాడు కదా. సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళైంది, విడాకులు అయిపోయినాయి అని చెప్పి మేము మాట్లాడితే ఎట్లాగుంటది? వాళ్ళ పేరు ఎక్కడన్నా తీసామా? మీడియా తీసిందా? మేము తీసామా? పర్సనల్గా అటాక్ చేసామా? లేదు కదా. అది చాలా తప్పు కదా. ఈరోజు ప్రత్యూషకు పెళ్ళయింది, రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి, మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి అంటే హూ ఆర్ యూ టు డిసైడ్? హూ ఆర్ యూ? మరి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయావు బాబు నువ్వు? మరి అప్పుడెందుకు బయట పెట్టలేదు? మా నాన్న ఇంతమందికి చేశాడు, నిజంగా మా నాన్న అది చేశాడా లేదా? వాడది ప్రూఫ్ చేయకపోతే మాత్రం నేను చెప్తున్నాను కదా. ఇప్పటి వరకు ప్రత్యూష మంగ్లీ గురించి మాట్లాడలేదు, మంగ్లీని టార్గెట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము టార్గెట్ చేస్తున్నాం. నేను ఒకటండి, ప్రత్యూష మంగ్లీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ప్రత్యూష మంగ్లీ జీరో ఇన్ మై ఒపీనియన్. నేను ఒకటే చెప్పాను, ఏమన్నాను? మంగ్లీ అనే పర్సన్, మంగ్లీని నమ్మి, మంగ్లీ అనే పర్సన్ పేరును నమ్మి, ఓన్లీ అదొక పేరుని నమ్మి ఇంతమంది గిరిజనులు ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇప్పించండి అని వాళ్ళ తరపున నిలబడ్డం తప్ప ఆమె ఒకటే గిరిజన బిడ్డనా? ఒక గిరిజన బిడ్డకేమో న్యాయం చేస్తావు, ఇంకో గిరిజన బిడ్డనేమో నువ్వు తిడతావా? అంటే ఆమె సెలబ్రిటీ, మేము కాదా? మైక్ పట్టుకొని పాడితే సెలబ్రిటీయా అండి? నాకు అర్థం కాదు. మేము గ్రౌండ్లో కొట్లాడుతున్నాం. మీకు తెలుసండి, మీరు ఈరోజు యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసుకోండి, పోలీసులు లాక్కొని పోతుంటారు మమ్మల్ని నిరుద్యోగుల గురించి అడుగుతుండే. GO 29 అని, GO 46 అనేసి. ఇప్పుడు ఇదే సింగరేణి కాలనీ, అదే సింగరేణి కాలనీ అండి. వాడు ఉండే పక్కనే దిల్సుఖ్ నగర్. అందులో ఎంతో మంది SIPC, DSCకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మా గిరిజన బిడ్డలు, 80% గిరిజన బిడ్డలు. ఒక్క సేవాలాల్ మహారాజ్ జయంతి అప్పుడు వాళ్ళని పిలిచి నువ్వు భోజనం పెట్టినావా? పోనీ అక్కడ పక్కన జరిగే సేవాలాల్ మహారాజ్ జయంతికి పోయి నువ్వు ఏమైనా చేసినావా? ఎప్పుడు చేయరండి. ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి ఒక సబ్ ఇన్స్పెక్టర్, న్యాయంగా బతుకుతున్నాడు కాబట్టి ఇంకా లోన్ నా ఇంటి లోన్ కూడా పూడ్చలేదు. ఈరోజు నాకు ఏ కమ్యూనిటీ హెల్ప్ చేయదు. నా కమ్యూనిటీ నుంచి నాకు ₹1 రాదు. ఈరోజు బాధితుల పక్షాన్ని నిలబడ్డంటే నా తండ్రి కష్టార్జితం. ఈరోజు ఇష్టం వచ్చినట్టు వీడు అలిగేషన్ చేస్తున్నాడు. రేపు పొద్దున ఆయనకి ఏమన్నా అయితే వీడు చూసుకుంటాడా మమ్మల్ని? ఎవరు చూసుకోవాలి మమ్మల్ని? సమాజం చూసుకుంటుందా? బాధితులు చూసుకోవాలా? ఎంత సెన్సిటివ్ ఉంటుందండి మ్యాటర్, ఎంత సెన్సిటివ్ మ్యాటర్. 1992 బ్యాచ్ నుంచి ఈ రోజు వరకు మా నాన్న పనిచేస్తున్నాడు, మా డాడీ గవర్నమెంట్కి పనిచేస్తున్నాడు, వీళ్ళందరి కోసం పనిచేస్తున్నాడు. వీళ్ళేంటండి వీళ్ళ దగ్గర దోచుకొని తినే బ్యాచ్ వీళ్ళు. వీళ్ళ దగ్గర ఫార్చునర్లు ఎక్కడివి? వీళ్ళ దగ్గర ఇన్నోవాలు ఎక్కడివి? ఏం పని చేస్తున్నారు వీళ్ళు? ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు తెలియదా? ఎవడు పడితే వాడు బయటకు వచ్చి ఆడపిల్లల్ని నీకు పెళ్ళయిందంట, నువ్వు మొగుడిని వదిలేసినవంట అంటే మీకెందుకు? ఏదున్నా కోర్టు చూసుకుంటుంది, జ్యుడిషియరీ ఉంది, మీకెందుకు? మీకు ఎవడిచ్చాడు? ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆడపిల్ల గురించి మాట్లాడుతుంటే నా బంజారా చాలా మంది బిడ్డలు నాయకులు అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? బంజారా బిడ్డలే కదా వీళ్ళు. నేను బంజారా బిడ్డని కాదా? నా గురించి అంతమంది ముందు మాట్లాడితే వీళ్ళెందుకు మౌనం వహిస్తున్నారు? మంగ్లీ కన్నీళ్ళే కనిపిస్తున్నాయా? మంగ్లీదే కుటుంబమా? మంగ్లీది మాత్రం కుటుంబమా? ఈరోజు నా తండ్రి చేసినంత సర్వీస్ ఎవరు చేయలేదండి. నేను సీరియస్లీ చెప్తున్నాను. ఒక ఆడబిడ్డని ఇంత దూరం తీసుకొచ్చాడంటే ఆయన ఎంత సఫర్ అయి ఉంటాడు. ఒక ప్లాట్ఫామ్లో ఒక కుటుంబాన్ని నువ్వు బ్లేమ్ చేస్తున్నప్పుడు ఎవడో వచ్చి నీకు థర్డ్ పర్సన్ ఏదో చెప్తాడు. నీతో నిజంగా ఏదైనా ప్రూఫ్ ఉంటే అసలు హూ గేవ్ యూ రైట్? నా పర్సనల్ డీటెయిల్స్ ని బయటకు చూపించే రైట్ నీకు ఎవరిచ్చారు? హౌ కెన్ యూ స్పీక్ దాట్? ఐ నెవర్ స్పోక్ అబౌట్ మంగ్లీ. మీ మీద కేసు అయిందని చెప్పి చాలా బాహాటంగా చెప్పారు కదా, FIR ఉంది. దీని వల్ల అసలు మీకు భవిష్యత్తులో ఉద్యోగం రాదని చెప్తున్నాడు ఆయన. మీకు నేను ఒక చెప్తానండి, చాలా మంది IAS ఆఫీసర్లకి వాళ్ళ మీద కేసులు లేవా? ఈరోజు మన ముఖ్యమంత్రి గారి మీద ఓటుకు నోటు కేసు ఉంది, ముఖ్యమంత్రి కాలేదు.
ప్రైమ్ మినిస్టర్ గారి మీద కేసులు లేవా? మిగతా నాయకుల మీద కేసులు లేవా? ఏ కేసు ఉంది నా మీద? సరే, నా మీద కేసు ఉంది అనుకుందామండి, నీకెందుకు దాంతో? ఆయన చెప్పింది నిజమే అంటారా? నేను అడుగుతున్నా, ఇప్పుడు నా మీద కేసు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు అండి, ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, అది ఏదైనా అవ్వచ్చు. అసలు హూ ఆర్ యూ టు డిసైడ్? అసలు హూ ఆర్ యూ టు ఆస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా? నువ్వు నా పర్సనల్ ఆయన ఏం చెప్తున్నాడంటే మంగ్లీ ఎంతమందిని మోసం చేసింది, మంగ్లీ బయటికి రావాలి, ఇప్పటికైనా బయటకు వచ్చి బాధితులతో మాట్లాడాలి అని మీరు టార్గెట్ నేను చేస్తున్నారు. మోసం చేసింది అనలేదు. నేనేమన్నాను, మీరు వినండి, నా ముందు ఇంటర్వ్యూ కూడా వినండి. మంగ్లీ గారు పేరు నమ్మి ఇంతమంది బాధితులు మోసపోయారు, ఆ బాధితులకు నువ్వు హెల్ప్ చేస్తా అన్నావు, నువ్వు బయటకొచ్చి ఆ బాధితుల దగ్గర మీతో ఏం రిసిప్ట్లు ఉన్నాయి నాకు ఇవ్వండి, నేను చూసుకుంటానని అడగాలి గాని ఇలాంటి చిల్లరగాళ్ళని ముందు పెట్టి నువ్వు నా గురించి మాట్లాడిస్తావా? అసలు నువ్వు మనిషివేనా? నీకొక చెల్లుంది, నీకొక తమ్ముడున్నాడు, మీ చెల్లి మీ తమ్ముడే మనుషులా? మిగతా వాళ్ళు కాదా? ఆమెలాగా అనుకుంటున్నారా మమ్మల్ని? నాకు తెలియక అడుగుతాను, ఎంత తప్పండి అది, మీరు ఆలోచించండి. ప్రత్యూష రాథోడ్ ఒక బంజారా లీడర్ ని, ఆయన బంజారా కమ్యూనిటీ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఎవడది? గొప్ప లీడరు, అలాంటి వ్యక్తిని కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజేసింది అని మాట్లాడాడు. ఏమనిపించింది మీకు? నేను అదే చెప్తున్నా అండి, అలిగేషన్ చేయడం చాలా ఈజీ, అలిగేషన్ పెట్టడం చాలా ఈజీ. ఈ సమాజంలో నేను ఆడపిల్లలాగా పుట్టడమే అసలు నిన్న ఫస్ట్ టైం అనిపించింది నాకు. ఈ జాతి కోసం నేను పోరాడడం, ఈ బాధితుల కోసం పోరాడడమే నేను చేసిన చాలా పెద్ద తప్పు అని. ఎందుకంటే ఈరోజు మంగ్లీ పక్షాన నిలబడ్డ వాళ్ళు నా పక్షాన నిలబడలేదు. ఒక సంపత్ నాయక్, అశోక్ రాథోడ్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు నిలబడలేదు. ఎందుకు నిలబడలేదు? మంగ్లీ వాళ్ళకు చిల్లర ఒక సంపత్ నాయక్, అశోక్ రాథోడ్, సంజీవ్ నాయక్ తప్పితే నాకెవ్వరు ఫోన్ చేయలేదు. నా తండ్రి తప్పితే నాకెవరు ఫోన్ చేయలేదు. నేను ఇదే మాట చెప్పుకొని బాధపడుతున్నా. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నిరూపించమను. 70 మంది కాదండి, ఒక 2 నిరూపించు, నువ్వు 3 నిరూపించు. ఎవరు కడుపు కొట్టాడు మా నాన్న నిరూపించు. ఈరోజు ఇది నీ భవిష్యత్తు, నీ జీవితం, నువ్వు వెళ్ళి పోరాడుకో. ఇప్పుడు దిస్ ఇస్ యువర్ రైట్. నువ్వు వెళ్ళి పోరాడని మా నాన్న నన్ను పంపించాడు. నేను ఎన్ని ఎదుర్కొంటున్నా నాకు తెలుసు. ఈరోజు అందరూ మంగ్లీ గురించి నువ్వు ఫేమస్ అవ్వడానికి వచ్చామని అంటున్నారు. దీని వెనకాల ఎంత కష్టం ఉంది వీళ్ళకి తెలుసా అండి? మేము ఢిల్లీ వెళ్ళాం, అక్కడి నుంచి వచ్చాం, ఢిల్లీ వెళ్ళి కేసులు వేసాం, జీవో 29 వేసాం. ఈరోజు జీవో 46 బాధితుల కోసం నిలబడ్డాం. దిల్సుఖ్ నగర్ గల్లీలలో లాక్కుంటూ వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు. అప్పుడు ఏ బాధితులు మాట్లాడలేదు. నాకు తోచినంత సహాయం, నాతో 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఇచ్చేసి వస్తాను నేను ఎవరికైనా. అది నేను. ఈరోజు అశోక్ నగర్లో స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, ప్రత్యూష డబ్బులు ఇస్తుంటే. నాకు తెలుసు నా కష్టం ఏంటి, నా పేరెంట్స్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి అనేది. అట్లాంటిది అసలు ఏమీ తెలియదు నా ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు ఏం తెలుసు మీకు? మా నాన్నగారి గురించి ఏం తెలుసు, నా తమ్ముడు గురించి ఏం తెలుసు? నీతో నిజంగానే ఏదన్నా ప్రూఫ్ ఉంటే నువ్వు కోర్టులో పెట్టుకో. నువ్వు పర్సనల్గా ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నేను ఎక్కడన్నా చెప్పానా? మంగ్లీ గారి గురించి ఎక్కడన్నా తప్పుగా మాట్లాడానా? అసలు ఇంకోటి అడుగుతానండి, మంగ్లీకి ఈయనకు సంబంధం ఏంటి? ఎందుకు అంత రెచ్చిపోతున్నాడు? మంగ్లీని ప్రశ్నిస్తే ఈయనకెందుకు అంత ఊపొచ్చేస్తుంది? ఎందుకు ఇంత బట్టలు చింపుకొని అరుస్తున్నాడు? మన బంజారా అమ్మాయి సెలబ్రిటీగా ఉన్నాడు, నేను బంజారా కదా, నేను బంజారా కదా, మరి నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన బంజారా కమ్యూనిటీకి లేదా? అంటే మాలాంటి అమ్మాయిలు చచ్చిపోయినా పర్లేదా, ఏమైపోయినా పర్లేదా మాలాంటి అమ్మాయిలు? మీరు చెప్పండి. ఎట్లా పడితే అట్లా అలిగేషన్స్ వేస్తున్నారు. నిన్న ఇదే మనస్తాపానికి గురయ్యి నేను ఏదైనా వేసుకొని ఏదైనా తినేసి చచ్చిపోయి ఉంటే మరి వీళ్ళు సమాధానం చెప్పేవాళ్ళ నా కుటుంబానికి? ఎంత సెన్సిటివ్ విషయం అండి. ఈ బంజారా లీడర్లకి అక్కలు లేరా, అమ్మలు లేరా, చెల్లెలు లేరా? వాళ్ళ పరిస్థితులు అందరు మంచిగా ఉన్నాయా? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి ఎవరైనా కూడా. మంగ్లీ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఈ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు. ఇదే మోతిలాల్ నాయక్ కూతురు లేదా, కొడుకు లేడా, అక్క చెల్లి లేడా? వీడు పెద్ద నాకు తెలియక అడుగుతా. ఏం జాబ్ చేస్తున్నాడు అనేసి ఒక ఇన్నోవా కార్ వేసుకొని తిరుగుతాడు. ఈయన ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసిండు తెలియదా? రేపు పొద్దున లీగల్ నోటీసెస్ పోతాయి, నేను అన్ని ఛానల్స్కి పంపిస్తాను, అన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేయండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్ దిస్, ఐ విల్ డ్రాగ్ దెమ్ బిహైండ్ ద బార్స్. ఎందుకంటే ఈరోజు నా విషయంలో జరిగింది. ఒక అమ్మాయి బయటకు వచ్చి బాధితులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి నిజాయితీగా న్యాయం చేయండి అంటే మీరు నన్ను టార్గెట్ చేయడం ఏంది? నన్ను పర్సనల్గా అటాక్ చేయడం ఏంది? నాకు ఉద్యోగం రాదు, నువ్వు నిరుద్యోగివా అని అడుగుతున్నారు. ఈరోజు నా గ్రూప్ 1 హాల్ టికెట్ నేను బయట పెట్టమంటారా? ఈరోజు నేను నా ఓటీఆర్ రిజిస్టర్ అయింది, మీరు చెక్ చేయండి, నేను మీకు చెప్తాను నా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఐడి. నువ్వు గ్రూప్ 1 రాయలేదు అంటే మరి ఎందుకున్నామండి ఇక్కడ? నాకు అర్థం కాదు. నువ్వేం రాయలేదు, నీకు జాబే రాదంటే జాబ్ ఎందుకు రాదు జాబ్? నేను ఏమన్నా క్రిమినల్ కేసు ఉందా నా మీద? ఎవరినైనా చంపానా? ఎవరినైనా మోసం చేసినా? ఎవరితోటైనా డబ్బులు తీసుకున్నానా?
ఆయన బలంగా చెప్తున్నాడు మీ మీద కేసు ఉంది, మీకు జీవితంలో ఉద్యోగం రాదు చాలా కేసులు ఉంటాయి. నేను ఒకటి చెప్తానండి, హౌ కెన్ యూ సే దాట్? అసలు హూ ఆర్ యూ టు సే? వాట్ రైట్ డూ యూ హ్యావ్? ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జుడిషియల్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది, జుడిషియరీ అనేది ఉంది. ఏం కేసు ఉంది? నేను అదే అడుగుతున్నా. కేసు ఉంది అని నువ్వు అంటున్నావు, అది ఏ కేసు అయినా కానీ నీకెందుకు కేసు గురించి? నువ్వు ఎవరి గురించి మాట్లాడాలా? నువ్వు మంగ్లీ గారి గురించి మాట్లాడుతున్నావు, ఆమె గురించి ఒర్లుకోవాలి, వెళ్ళిపోవాలా ప్రెస్ మీట్ పెట్టి. నువ్వు ఆమె గురించి మాట్లాడకుండా ఒక అమ్మాయిని పట్టుకొని, అందులో గిరిజన అమ్మాయిని పట్టుకొని, అసలు నువ్వెవడు నన్ను అనడానికి? నా కుటుంబాన్ని అనడానికి నీకు ఎంత రైట్స్? వాట్ ప్రూఫ్స్ డూ యూ హ్యావ్? ఇప్పుడు మీరు మంగ్లీ గురించి ఏమి తప్పుగా మాట్లాడకపోయినా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మీ తండ్రిని టార్గెట్ చేశారు, మీ తమ్ముడిని టార్గెట్ చేశారు, పర్సనల్గా మిమ్మల్ని కూడా మీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. అవునండి. అంటే నేను అసలు అనవసరంగా వచ్చాను దీంట్లోకి, మంగ్లీ గారితో నేను అనవసరంగా పెట్టుకున్నానా, అసలు ఎందుకు నాకు ఈ గొడవ అని అనిపించిందా ఇంత జరిగిన తర్వాత? అనిపించిందా అంటే, మంగ్లీ గారితో అనవసరంగా పెట్టుకున్నామా అని అనిపించలేదండి నాకు. అంటే నేను కూడా గిరిజన బిడ్డనే కదా, ఇప్పుడు నాది కూడా ఫ్యామిలీయే, నేను కష్టపడే పైకి వచ్చినాను. అంటే ఇన్ని మాటలు పడాలా అన్న బాధ ఏమైనా అనిపించిందా? అంటే నేను మాటలేం కొత్త కాదండి. నేను when I came into the social life, I was targeted by many, even I was targeted by the students too. I was targeted by the చాలా మంది పొలిటికల్ పార్టీస్ అని చెప్పి అలా ముద్ర వేయడం, ఇలా చాలా నేను చూసినా. కానీ ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఐ హ్యావ్ గాన్ త్రూ ఎనఫ్ ఇన్ మై లైఫ్ అండి. నాకు తెలుసు నా కష్టం ఏంటి, నా బాధ ఏంటి నాకు తెలుసు. కానీ నా పేరెంట్స్ని ఎందుకు అంటున్నారు అని, అది నా బాధ. వాళ్ళకు దీనికి సంబంధం లేదు. నేను జస్ట్ బాధితుల తరపున అడిగాను, నేను బాధితుల తరపున మాట్లాడడానికి వచ్చాను. నేను బాధపడుతున్నానని చెప్పి మా నాన్నగారు తప్పితే, ఇంకా సంపత్ గారు కానివ్వండి, అశోక్ గారు, వై యు ఆర్ క్రైయింగ్, డోంట్ క్రై, బీ స్ట్రాంగ్ అని నేను అందరికీ చెప్పేదాన్ని. నేను చాలా వీక్ అయిపోతున్నాను అనమాట. ఎందుకంటే యూనో ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్ అండి. మంగ్లీ గారికి ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏడ్ చేశారా మీరు? అసలు నిన్న మొత్తం అసలు తిండి కూడా తినలేదండి లిటరల్గా. అంటే నా పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు అనమాట. లైక్ వాళ్ళు బయటకు చెప్పట్లేదు, నేను ఇంకా నా ఫాదర్కి స్ట్రాంగ్ ఉండమని చెప్పాలి. బట్ నా ఫాదరే నాకు చెప్తున్నాడు, స్ట్రాంగ్ ఉండు, ఏం కాదు, యు ఆర్ ఆన్ ద రైట్ సైడ్, సో యూఆర్ వర్కింగ్ ఆన్ ద రైట్ సైడ్, యూఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్, యూఆర్ వర్కింగ్ ఫర్ ద విక్టిమ్స్, సో నో నీడ్ టు క్రై. ఇప్పుడు కూడా ఐ కుడెంట్ స్టాప్ బీయింగ్ ఎమోషనల్. అది కరెక్ట్ కాదు కదండి. నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. ఏది ఉన్నా ఇప్పుడు మా బ్రదర్ కానివ్వండి, నేను కానివ్వండి, మేము వేరే వాళ్ళ కాదు. చెప్పాలంటే మా డాడీ వర్క్ చేస్తేనే మాకు 3 పూటలు అన్నం దొరుకుతుంది అనమాట. అట్లాంటిది మీరు ఇంత అలిగేషన్ వేస్తే రేపు పొద్దున నాకు ఏమన్నా అయితే ఈ గిరిజన ఈ బంజారా బిడ్డలు నన్ను చూసుకుంటారా? నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. యూనో హిస్ హార్ట్ ఈస్ వెరీ సెన్సిటివ్ అండి. నౌ హీ మే బీ ఇన్ హిస్ 60s. హౌ ఇట్ వుడ్ బి, మీరు చెప్పండి. ఇప్పుడు ఆయనకు 4 years సర్వీస్ ఉంది అంతే. అట్లాంటిది ఇన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో నెవర్ ఎ రిమార్క్, సిర్ఫ్ నా వల్లనే ఆయన పడాల్సి వస్తుంది. ఈ బాధితుల కోసం నేను ఇలా పక్షాన్ని నిలబడ్డా కాబట్టే పడాల్సి వస్తుంది. అసలు ఎవరండి ఈ మంగ్లీ? నాకు అర్థం కాదు. ఈమెలాగా నేనేం దోచుకొని ఎవరిని తినలే, వీళ్ళ తమ్ముడిలాగా నేనేం చేయలే. ఈరోజు చాలా కష్టపడి, యూనో ఐ డోంట్ నో వాట్ పీపుల్ మే బి థింకింగ్, ఫేమ్ 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 అని. నాతో ఏం లేదండి, సీరియస్గా చెప్తున్నాను. ఐ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్, ఐ జస్ట్ స్టూడ్ బై ద సైడ్ ఆఫ్ దోస్ విక్టిమ్స్, అంతే. అది నేను చేసిన తప్ప అని అనిపించింది. బట్ మై ఫాదర్ ఈస్ యూనో హీ టోల్డ్ మీ నో నీడ్ టు వరీ, యూఆర్ ఆన్ ద రైట్ సైడ్. బట్ అది తప్పండి. నన్ను ఎంత బాధ పెట్టారో నేను అంతకంటే ఎక్కువ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఫస్ట్ నేను ఆమెను ఏం అనలేదు. ఆమెను వ్యక్తిగతంగా ఎవడైతే మోతిలాల్ గాడు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడో, నేను అనాలనుకుంటే ఫస్ట్ డేనే అనేదాన్ని. నేను అనాలనుకుంటే అనలేమా? ఎవరికి తెలియదండి మంగ్లీ గారి గురించి? ఆమె పర్సనల్ వ్యక్తిగత విషయాలు మనం ఏమన్నా మాట్లాడామా? లేదు కదా. మరి అట్లాంటప్పుడు నా గురించి ఎందుకు మాట్లాడతారు? నేను కావాలని తీసుకున్నారా? ఆమె ఫోన్ చేసిందండి, ఆమె ఫోన్ చేసింది 2 సార్లు ఫోన్ చేసింది. నేను ఫోన్ ఎత్తలేదు, కాల్ మీ అని పెట్టింది. మేబీ ఏదైనా అర్జెంట్ ఉంటదేమో అనుకున్నాను. అంటే మీడియా ముందు ఆమెకి మంగ్లీకి తెలియదు మీడియా ఉంది. హూ టోల్డ్ యూ షీ డోంట్ నో అండి. ఇప్పుడు ఆమెకి ఎక్కడ ఏం లైవ్ టెలికాస్ట్ జరుగుతుందో ఆమెకు మొత్తం తెలుసు. ఆమెకి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు. మేబీ నేను చెప్తాను వినండి. తిరుమలేష్ అనే పర్సన్ నీకు తెలుసా అని నన్ను అడిగింది. తిరుమలేష్ అనే పర్సన్ ఆమెకు తెలుసు, ఆమె మాట్లాడింది, నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంది, వాళ్ళ ఆఫీస్లో కూర్చుంది, బాధితులతో కూడా కలిసింది. షీ నోస్ హిమ్ పర్సనలీ. కానీ నాకు ఫోన్ చేసి ఆమె ఏమనుకుంటుందంటే, షీఈ్ ఇన్ ద మీడియా, షీఈ్ ఆన్ ద లైవ్ కాల్, పక్కకు వచ్చి మాట్లాడుతుందేమో, తిరుమలేశ్వరా ఇదిరా అదిరా. షీ ట్రై టు మ్యానిపులేట్ మీ, షీ ట్రై టు టెల్ దట్ నా గురించి మంచిగా మాట్లాడు, లేకపోతే ఆ మీడియా నుంచి పక్కకు వచ్చేసి, ఆ ఇంటర్వ్యూ నుంచి పక్కకు వచ్చేసి అని చెప్దామనుకుందేమో. బేసికల్గా
ఆమె నాకు ఎప్పుడు కూడా డే అవర్స్ లో ఫోన్ చెయ్యదు. ఆమె డే అవర్స్ లో నాకైతే ఫోన్ చేయదు. ఆమె ఎప్పుడైనా ఫోన్ చేసినా కూడా నైట్ అవర్స్ లో ఫోన్ చేస్తుంది. ఆమె కుదిరినప్పుడే ఫోన్ చేస్తుంది. చేసింది కూడా ఇప్పటికి 3 సార్లు. అంతే. అప్పుడు కూడా నేను నైట్ అవర్స్ లోనే మాట్లాడిన ఆమెతోటి. ఆమె నాకే కాదు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నేను మంచిదాన్ని అని మీరు చెప్పండి అని ప్రతి ఒక్కరిని అడుగుతుంది. నన్నే కాదు, చాలా మంది ఆమె అడిగింది. మేబీ నాకు తెలియదు మరి ఆమె ఏం ఆఫర్ చేసిందో, ఐ డోంట్ నో. బట్ నన్ను కూడా ఆమె అడగడానికి ట్రై చేసింది దాట్ డే ఆల్సో. అందుకే ఫోన్ చేసి అరే ఫోన్ చేసి ఎత్తి నంబర్డే, అరే నీకు తిరుమలేష్ అనే పర్సన్ తెలుసా అని అడిగింది. నాకు తెలియదక్క అంటే ఏంద్రా అన్నిటికీ తెలియదు అని అంటున్నావు అన్నది. ఆ రోజు చూసింది మీరు వేరు, ఈ రోజు చూసింది మీరు వేరు అంటే ఏం విన్నావు నువ్వు నా గురించి అన్నది. ద టోన్ సడన్లీ చేంజ్డ్. అప్పుడే పక్కన ఫోన్ సంపత్ గారు చేసింది కూడా తప్పు కాదండి. సంపత్ గారు మాట్లాడారు, ఏం అడిగారు, మంగ్లీ నేను సంపత్ భియా, నేను సంపత్ అన్నా అని అన్నాడు. నువ్వు టక్కున ఫోన్ ఎందుకు పెట్టేశావు? నువ్వు మాట్లాడాల్సింది కదా, నువ్వు కరెక్ట్ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడాలి కదా. నమ్మక ద్రోహం అంటే ఏంటండి? నమ్మక ద్రోహం నాకు తెలియక అడుగుతా. ఇంతమంది బాధితుల పక్షాన ఉంటే అది నమ్మక ద్రోహమా? నమ్మక ద్రోహం ఏందండి? నాకు మంగ్లీ గారు ఏమైనా చుట్టమా? ఆమె నాకేమైనా ఫ్రెండ్షిప్పా, ఫ్రెండా? ఆమె నాకేమవుతారని? నా గిరిజన బిడ్డల్లో ఆమె ఒక బంజారా బిడ్డ. ఆమె నాకు ఫోన్ చేసిన విషయం వాస్తవమే. నేను ఆమెకు ఫోన్ చేయలేదు. నా దాంట్లో కూడా కాల్ ఉంది, నేను మీకు చూపిమన్నా కూడా చూపిస్తాను. నేను ఆమెకు ఫోన్ చేయలేదు. చేశారు కదా నేను ఫోన్ ఎత్తాను, నేను మాట్లాడాను. కాకపోతే నేను ఆమెను అడుగుదామని అనుకున్నాను. అక్క, ఐ వాజ్ అబౌట్ టు సే అక్క ఐఎమ్ ఇన్ ద లైవ్, చెప్పండి మీరు చేశారా లేదా అని అడుగుదామనే లోపే ఆమె ఫోన్ కట్ చేసిందండి. దానికి నేనేం చేయలేను. చెప్పాల్సింది కదా, మీరు ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడే మీరు విన్నారా? నేను ఫోన్ ఎత్తినప్పుడే హలో అక్క అన్న. అరే నీకు ఆమె హలో కూడా, నీకు తిరుమలేష్ అనే పర్సన్ తెలుసా అన్నది. ఫస్ట్ క్వశ్చన్. నాకు తెలియదు అక్క అన్న. ఆయన గద్వాల్ అంటారా అంటే నాకెలా తెలుస్తారు అక్క, మీరే అన్నారు కదా ఎమ్మెల్యే. రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో ఏదో చెప్పింది, నేను ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు బర్త్డేనో ఏదో అని చెప్పింది. నాకు తెలియదు, నేను బర్త్డేకి వెళ్ళాను. మీకే తెలుసుంటారు అక్క అని కాంగ్రెస్ పార్టీ అన్నది. బేసికల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్స్ విత్ ఎనీవన్ అండి. నాకు అసలు పెద్ద ఏం తెలియదు అంతా. ఇంకా కాంగ్రెస్ అయితే దూర్కి బాత్, ఎందుకంటే వీఆర్ ఫైటింగ్ ఆన్ ద కరెంట్ గవర్నమెంట్ రైట్ రిగార్డింగ్ ఆల్ అవర్ ఇష్యూస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్. అయితే ఇప్పుడు మీరు బాధితులు చాలా మందితో మాట్లాడారు కదా, ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు బాధితులు. అవును. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మంగ్లీ నిజంగా ఇన్వాల్వ్ అయిందా? మంగ్లీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారా? అసలు బాధితులు ఎవరన్నా మంగ్లీని చూసారా? అయితే బాధితులలో ఒక బాధితుడు ఎవరు అంటే రమావత్ మధు వాళ్ళ అకౌంటెంట్, క్యాషియర్ రమేషే కదా, రమేష్ క్యాషియర్. సో రమేష్ మంగ్లీ గారిని చూశారు, మంగ్లీ గారితో మాట్లాడారు, మంగ్లీ గారిని డ్రాప్ కూడా చేశారు ట్వైస్ ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఒక బాధితుడు చూడటం, మాట్లాడటం, డ్రాప్ చేయడం అనేది స్కామ్ తో ఇన్వాల్వ్ అయినట్టు ఎట్లా ప్రూఫ్ ఉంటుంది? అది నేను అదే చెప్తాను, ఐల్ టెల్ యూ. ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఒక దగ్గర అంటే, మంగ్లీ గారి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిన విషయం వాస్తవమే, అక్కడ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాను, నేను డబ్బులు ఇచ్చాను, శివ గారు ఉన్నారు, మంగ్లీ గారు ఉన్నారు, నేను మంగ్లీ గారిని ఫోటో తీసుకుందామని అడిగితే లేదు నేను ఫోటో తీసుకోలేను, ఎక్కడైనా ఈవెంట్లో ఉంటేనే మీరు నాతో ఫోటో తీసుకోవాలి, ఇలా ఇంటికి వచ్చినప్పుడు తీసుకోవద్దు అని అన్నారు. పోనీ అట్లీస్ట్ నేను శివ గారితో ఫోటో తీసుకుంటాను అన్నారు. ఎందుకంటే ఐ షుడ్ బి ఆన్సరబుల్ టు మై హెడ్ మధు కాబట్టి నేను తీసుకుంటాను అని చెప్పేసి అంటే తీసుకో అని అన్నది. ఓకే, అది ఆయన ఫస్ట్ టైం మాట్లాడారు. ఇంకా ట్వైస్ అని ఏం చెప్పాడు, నేను 2 సార్లు చూశాను, మంగ్లీ గారు వచ్చారా లేదా, నేను చూసానా లేదా, నేను తెలుసా లేదా అన్న సంగతి మీరు మంగ్లీ గారిని అడగండి. ఒకవేళ ఆమె లేదు నేను రాలేదు వాళ్ళు చెప్పేది అబద్ధ ప్రచారం అని చెప్తే నా తల నరుక్కుంటా అంటున్నాడు ఆయన. చూశాను అని ఆయన అంటున్నాడు. నువ్వు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు చూడలేదు, నువ్వు రాలేదు, నాకు రమావత్ మధు అంటే ఎవరో తెలీదు అన్నది. నువ్వు రమావత్ మధు వాళ్ళ ఇంటికి 2-3 సార్లు వెళ్ళిన విషయం వాస్తవమే. నీ తమ్ముడికి బ్యాగులు ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగులు నీ తమ్ముడికి డబ్బులు అని ఇచ్చిన విషయం వాస్తవమే. ఆ సాక్ష్యమే క్యాషియర్. నేను ఏ భగవంతుడి మీద ప్రమాణం చేయమన్నా నేను చేస్తా, ఇదిగో రిసిప్ట్లు నేను కట్టినా నేను ఇచ్చినా ఆయన చూపిస్తున్నాడు. మంగ్లీ గారు ఏమంటారంటే నాకు నా తమ్ముడికి సంబంధమే లేదు, ఈయన నా తమ్ముడికి అసలు దీంతో అసలు ఏమీ లేదు, నా తమ్ముడిని లాగకండి అని మంగ్లీ గారు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. మరి ఇదేంటండి? ఒక పేద గిరిజన బిడ్డ భయపడుతూ వీళ్ళు ఏం చేస్తారో ఆటో నడుపుకునే బిడ్డ భయపడుతూ బయటకు వచ్చి మంగ్లీ గారి తమ్ముడికి నేను డబ్బులు ఇచ్చాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే వాడి పీక మీదకి వచ్చి కూర్చున్నారు అప్పుల వాళ్ళు. ఈరోజు ఒక ఆవిడ వచ్చారండి, ఒక అమ్మగారు, పేరు నాకు గుర్తు రావట్లేదు, మీరు చూడండి ఆమె నేమ్. ఒక అమ్మగారు వచ్చారు, ఆమె వచ్చి అంటున్నారు
నా బిడ్డ పెళ్లికి డబ్బులు దాచుకున్నా 1కి 4 గంతులు ఇస్తామని చెప్పి నువ్వు ఇంట్రెస్ట్ ఇవ్వకపోయినా పర్లేదురా బాబు, నాకున్న డబ్బులు నాకు ఇయ్యమని అడిగిందంట, కాళ్ళు పట్టుకొని అడిగిందంట. ఏం పాపం అండి, ఎందుకు అడగాలి? ఇప్పుడు బాధితులందరితో కలిసి మీరు మాట్లాడాను. మాట్లాడారు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏవో చూపిస్తున్నారు. ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మంగ్లీ మీద మాట్లాడటమేనా, లేదంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇంకా కొత్త ఆధారాలు ఉన్నాయి, ఇంకా మీరు ఇన్వెస్టిగేషన్కి ఏమైనా సహకరిస్తాయేమో చూసుకోండి అని చెప్పి ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తున్నారా లేదా? యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు బాధితులు రావడమే, అసలు వాళ్ళు వస్తారని కూడా మేము అనుకోలేదండి. ఎందుకు తెలుసా, వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళతో వీళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ రమావతి మధు వాళ్ళ టీం ఏం చెప్పారంటే, మీరు బయటకి చెప్పారనుకోండి మీ డబ్బులు దొరకవు, ఇంకా పోలీస్ వాళ్ళు తీసుకుంటారని చెప్పారు. అందులో కొంతమంది 30 lakhs 40 lakhs 70 lakhs ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు చచ్చిపోదాం సూసైడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 2 రోజుల కిందనే ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుందామని ఎంట్రిన్ బాటిల్ కూడా రెడీగా పెట్టుకొని ఉన్నాడంట. కానీ అప్పుడే మన ఈ వీడియోస్ అన్ని లీక్ అయ్యాయి, మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడము, ఆ ధైర్యం వచ్చి ఈ రోజు తను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. నన్ను ఇంత బాధ పెట్టారు, ఇక మొత్తం అసలు సంగతి ఏంటో చూస్తా అని చెప్పి అన్నారు ఇందాక. అవును, ఏం చేయబోతున్నారు? ఫస్ట్ థింగ్, పర్సనల్ అటాక్ చేయడం చాలా తప్పండి. ఎవరైనా కానివ్వండి, అది నన్ననే కాదు, ఈరోజు నన్ను చేశారు, రేపొద్దున ఇంకొకరిని చేరనేంటి, ఇంకొకరిని బ్లాక్మెయిల్ చేయరనేంటి? ఇలాగే నేను గిరిజన బిడ్డనే కదా, ఒక మంగ్లీ గిరిజన బిడ్డ కాదు. ఇదే గిరిజన బిడ్డలలో ఈరోజు ఏడ్చిన అమ్మ కూడా గిరిజన బిడ్డే, నేను గిరిజన బిడ్డే. నాలాంటి బిడ్డలు చాలామంది ఉన్నారు మన ప్రతి ఇంట్లో. నా సమాజంలో, నా గిరిజన జాతిలో, నా బంజారా జాతిలో చాలామంది నాలాంటి ఆడబిడ్డలు ఉన్నారు. రేపొద్దున వాళ్ళకి నా పరిస్థితి రాదని ఏందండి? ఇలా చిల్లర వల్లరుగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మరి మంగ్లీ గురించి ఎందుకో మాట్లాడట్లేదండి ప్రెస్ మీట్ పెట్టి. ఇదిగోండి మంగ్లీ గారు రమావతి మధుతో దిగిన ఫోటోలు ఇవి, ఇదిగోండి మంగ్లీ గారు వాళ్ళ రమావతి మధు వాళ్ళ క్యాషర్ వచ్చాడు, ఇలా. ఇప్పుడు అరిసే వాళ్ళు బాధితులను ఎందుకు తీసుకురావట్లేదు? అట్లీస్ట్ మేమైనా బాధితుల్ని తీసుకొని వస్తున్నాం కదా, బాధితులకు న్యాయం చేయాలి, న్యాయం జరగాలి అని అరుస్తున్నారు కదా మీడియా ముందుకు వచ్చి, మరి ఎందుకు తీసుకురావట్లేదు బాధితుల్ని మీరు? ఓకే, ఎంతసేపు ఒక పేడ్ ఆర్టిస్టులను పెట్టి వాళ్ళకి ఏదో స్క్రిప్ట్ రాయించేందుకు మమ్మల్ని మా మీద ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు? ఓకే, ఈరోజు ఎవరైతే నోరు జారి ఇష్టం వచ్చినట్టు అలిగేషన్స్ పెట్టారో వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఏ విషయాల మీద? వాళ్ళే కదండి, నేను ఏదో స్కామ్ చేశానన్నారు, మా నాన్నగారు ఏదో స్కామ్ చేశారని 70 మందికి ఫేక్ సర్టిఫికేట్స్ అన్నారు. ఆ 70 మంది ఎవరో నాకు వాళ్ళ పేర్లు కావాలి. ఇట్లా నోటి నుంచి అనడం కరెక్ట్ కాదు కదా. ఆ 70 మంది ఎవరో కావాలి నాకు. ఇంకొకరు అంటారు ప్రత్యూషకు 2 పెళ్ళిళ్ళని అని. ఆ 2 పెళ్ళిళ్ళు ఎక్కడే నాకు కావాలి అది. ఐ వాంట్ దట్. అసాసినేటింగ్ ఏ క్యారెక్టర్ ఈజ్ నాట్ గుడ్. నో వన్ విల్ యాక్సెప్ట్ దిస్. ఐ వాంట్ యాక్సెప్ట్ దిస్. ఎందుకంటే ఇట్స్ మై పర్సనల్ ప్రాబ్లమ్. హూ ఆర్ యూ టు డిస్కస్ ఆన్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్? హీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఎవరికీ లేదు ఆ రైట్. ఈవెన్ నాకు కూడా లేదు. ఇంకొకరి మీద మనం ఇలాంటి అలిగేషన్స్ వేసే రైట్ నాకు కూడా లేదు. నేను మంగ్లీ గారి ఫ్యామిలీని తీసుకురాలేదు. నేను ఏమంటున్నా, మీ బ్రదర్ శివ చౌహాన్ అనే పర్సన్ ఇందులో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పేసి బాధితులు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. అలాంటిది మీ బ్రదర్ ఎందుకు అబ్స్కాండ్ అయ్యాడు? ఇంతవరకు ఎందుకు పోలీస్ వాళ్ళు పట్టుకోలేదు? ఇప్పుడే బాధితులు వస్తున్నారండి, వాళ్ళు ధైర్యం చేసుకొని వస్తున్నారు. ఎందుకంటే నేను మొన్న ప్రెస్ క్లబ్లో మాట్లాడిన తర్వాత ఎవడో ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే బాగోదు అని అన్నాడు. నీకు దమ్ముందా నాతో డిబేట్కి వస్తావా అని అంటాడు. ఇలాంటి మాటలా మాట్లాడేది? ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నాడు మళ్ళీ అని ఎవరో. ఇలాంటి మాటలు మాట్లాడతారా? నువ్వు గిరిజనకులు ఏం చేసినావు? 10% రిజర్వేషన్ అప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు అని అడిగిండు. నేను అడుగుతున్నా ఈరోజు, 10% రిజర్వేషన్ అని ఎగిరిపడే మీరు 10% రిజర్వేషన్ ఎవరికి అమలు అవుతుంది? ఈరోజు గిరిజన బిడ్డలు దాంతో నిజంగా బెనిఫిట్ అవుతున్నారా? ఎంతమంది బెనిఫిట్ అయ్యారు వాళ్ళ వల్ల? ఒక్క జీఓఎంఎస్ తీసుకొచ్చి బిడ్డలకు అసలు ఎగ్జామ్ పెట్టకుండా చేసారు కదా, అప్పుడు ఎక్కడ పోయారు మీరు? మస్తు మంది టీ కొట్లు పెట్టుకొని బతుకుతున్నారండి దిల్సుఖ్ నగర్ ఏరియాలో, అప్పుడు ఎక్కడ పోయారు మీరు? ఈరోజు మంగ్లీయే బంజారా కమ్యూనిటీని బయటకు తీసుకొచ్చింది అని వీళ్ళు అంటున్నారు కదా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాండి. సేవలాల్ సేన అధ్యక్షుడు ఉంటారు మన సంజీవ్ నాయక్ అని చెప్పేసి, ఆయన సేవలాల్ పటాలు పట్టుకొని ఊరంతా తిరుగుతున్నప్పుడు ఈయన బిడ్లాడన్ అని అడిగిరు. మరి సేవలాల్ మహారాజ్ జయంతిని ఆయన చెప్పిండు కదా. ఇప్పుడు సేవలాల్ అని ఒక మహారాజు ఉన్నాడని పరిచయం చేసిండు. మరి ఆయన గొప్పనా లేకపోతే ఇప్పుడు మంగ్లీ గారు గొప్పనా? ఇప్పుడు సంపత్ నాయక్ అనే వ్యక్తి ఉన్నాడండి, సంపత్ నాయక్. ఆయన మస్తు చేసిండు మా కమ్యూనిటీ గురించి. ఏం చేసిండు అని అడుగుతున్నారు. రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఒక అబ్బాయి చనిపోయిండండి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో, ర్యాగింగ్ వల్ల చనిపోయిండు. చాలా మంది గిరిజన నాయకులు దాన్ని పట్టించుకోలే. కానీ సంపత్ నాయక్ గారు ఈరోజు జడ్చర్లా పోయి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గర. వీళ్ళు ఏం చేసిరండి మాట్లాడేవాళ్ళు? అశోక్ రాథోడ్ ఏం చేసిండు అంటారు.
ఎక్కడే కష్టం వచ్చినా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటుంది కదా, అందులో పోయి వేసేది కేసు ఆయననే, దాన్ని ఫాలో అప్ చేసేది కూడా ఆయననే. మొన్న విజయ్ దేవరకొండ గారు ఒక అలిగేషన్ వేసిరు, ఎవరు దాన్ని ఫాలో అప్ చేసింది? వాళ్ళేం చేసిరు, నువ్వెందుకు జీవన్ లాల్ లావడియా గురించి మాట్లాడతావు అని అంటున్నారు. ఇదే జీవన్ లాల్ లావడియా గారు ఈ ఎస్టీ జీవో 29 వల్ల బాధితులు ఉంటే వాళ్ళకి పోయి ఢిల్లీలో కూర్చుంటే, నాలాంటి బాధితులు ఢిల్లీలో కూర్చొని కనీసం ఒక్కరోజు మీకు తెలుసండి, ఒక్కరు ఢిల్లీలో బతకాలంటే కనీసం దీన్ని 600 to 800 రూపీస్ జస్ట్ ఫుడ్ కాస్ట్. 3 పూటలు ఎంత, 1 పూట 2 అంటే ఒక్క పూట తినాలంటే 200 రూపీస్, అట్లా 600 రూపీస్ ఫుడ్ కాస్ట్. అక్కడ ఉండడానికి ఎంత అవుతుంది ఇంకా వాళ్ళకి? అట్లా జీవో 29 బాధితులు పోయినప్పుడు డబ్బులు లేకపోతే ఇదే జీవన్ లాల్ గారు ఏం చేసిండు అంటున్నారు కదా, ఈయననే